ఈ 20 డేస్లో మనం ఎలా ప్లాన్ చేసుకుంటే మనం ఎక్కువ స్కోర్ చేయగలం అది చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. ఐ హోప్ ఆల్ ఆర్ యూ డూయింగ్ గుడ్ అండ్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ ది అప్కమింగ్ ఎగ్జామ్స్. ఆర్ఆర్బీపీఓ రిజల్ట్ ఇంకా రావట్లేదేంటి, వచ్చేస్తే ఇంకా బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళం కదా అని అనుకుంటున్నారా? అలా అనుకుని టైం వేస్ట్ చేయకండి. ఆ రిజల్ట్ ఎలాగో వచ్చేస్తుంది, దాన్ని ఎలాగో ఆపలేము. మీరు మీ ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఆర్ఆర్బీపీఓ ఎగ్జామ్ మనకు 29 సెప్టెంబర్కి ఉంది. సో హార్డ్లీ 20 డేస్ ఉన్నాయి. ఈ 20 డేస్లో మనం కరెంట్ అఫైర్స్ని ఎలా ప్రిపేర్ అవుతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలమో ఈ వీడియోలో చూద్దాం. సో మనకు జనరల్ అవేర్నెస్ సెక్షన్స్లో అసలు ఏం టాపిక్స్ వస్తాయి మనము చూసుకుంటే జనరల్ అవేర్నెస్ని మేజర్గా 3 సెక్షన్స్గా డివైడ్ చేయొచ్చు. సో అందులో ఫస్ట్ అండ్ ద మోస్ట్ అండ్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కరెంట్ అఫైర్స్, దెన్ స్టాటిక్, దెన్ బ్యాంకింగ్ అవేర్నెస్. కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, గవర్నమెంట్ స్కీమ్స్ అంటే అదే పిఎం జన్ధన్ యోజన, పిఎం కిసాన్ యోజన, స్టేట్ స్కీమ్స్, ఒకవేళ మన స్టేట్స్ చూసుకుంటే మహాలక్ష్మి పథకం అలాంటివి, అవార్డ్స్ సేమ్ భారత్ రత్న, పద్మశ్రీ అవి ఎవరికి వచ్చాయి అలాంటివి, స్పోర్ట్స్, ఫీఫా, T20 వరల్డ్ కప్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఇలాంటివి, అందులో ఎవరు విన్ అయ్యారు అలాంటివి, ఇండెక్స్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అలాంటివి, మన ఇండియా ఏ ర్యాంక్లో ఉంది, ఎవరు టాప్ వచ్చారు అలాంటివి. దెన్ ఆర్బీఐ న్యూస్ అంటే ఆర్బీఐ సర్క్యులేషన్స్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్స్, సిపిఐ, డబ్ల్యూపిఐ, ఇన్ఫ్లేషన్ అండ్ జీడిపి ప్రొజెక్టెడ్ ఎంత జీడిపి ఉంటుందో అలా ప్రొజెక్షన్స్. అండ్ ఆల్సో ఎన్పిసిఐ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అంటే రీసెంట్గా ఉన్నది యూపీఎస్ సర్కిల్, అలాంటి ప్రొడక్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ రీసెంట్గా ఉంది కాబట్టి ఇంపార్టెంట్, అండ్ దాంట్లో హైలైటెడ్ స్కీమ్స్ అయినా అవైనా ఇంపార్టెంట్. దెన్ స్టాటిక్ వచ్చేస్తే సేమ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, మోస్ట్లీ యునైటెడ్ నేషన్స్, యునెస్కో, ఎఫ్ఏటిఎఫ్, ఏడిబి అండ్ రివర్స్, డాన్స్ ఫార్మ్స్, ఫెస్టివల్స్ ఏ స్టేట్వో అవి స్టాటిక్ కిందకి వస్తాయి. దెన్ బ్యాంకింగ్ అవేర్నెస్కి వచ్చేస్తే న్యూ బ్యాంకింగ్ అంటే ఏంటి, యూనివర్సల్ బ్యాంకింగ్ ఏంటి, వైట్ లేబుల్ ఏటీఎం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతాడు. సో ఇవి మనకు 3 సెక్షన్స్గా డివైడ్ అయినాయి కదా. మరి 3 సెక్షన్స్ డివైడ్ అయిన లాగా చదువుకోవాలా, సపరేట్గా చదువుకోవాలా, అసలు ఎలా చదువుకోవాలి? ఇక్కడ మనం చూసుకుంటే కరెంట్ అఫైర్స్, స్టాటిక్ మోస్ట్లీ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్. ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మనం చదువుతూ ఉంటాం కదా, అందులో ఏదైనా టాపిక్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఎఫ్ఏటిఎఫ్ ఉంది కదా, దీనికి రీసెంట్గా చైర్పర్సన్ అపాయింట్ అయ్యారు కదా. సో క్వశ్చన్లో ఏం అడిగేస్తాడు, ఎఫ్ఏటిఎఫ్ చైర్పర్సన్ అపాయింట్ అయ్యారు కదా, వాళ్ళ నేమ్ ఇచ్చేసి ఎఫ్ఏటిఎఫ్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిందో లేకపోతే హెడ్ క్వార్టర్స్ ఏంటో అలా అడుగుతాడు. సో అది స్టాటిక్ కిందికి వచ్చేస్తుంది కదా. సో మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడే అందులో ఏదైనా స్టాటిక్ పోర్షన్ ఉంటే అక్కడే చదివేసేయండి. లైక్ చైర్పర్సన్ ఎవరు, హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది. సో మీరు కరెంట్ అఫైర్స్ సపరేట్గా, స్టాటిక్ సపరేట్గా చదవకండి. కరెంట్ అఫైర్స్ చదువుతూ స్టాటిక్ అందులో వస్తుంది కదా, అప్పుడు దాన్ని చదివేసేయండి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ ప్యారలల్గా చదవాలి. ఎప్పుడైనా మీరు కరెంట్ అఫైర్స్కి వేరే వీడియోస్, బుక్స్ వేరే చదివేసి స్టాటిక్కి మళ్ళీ ఇంత పెద్ద లావ్ బుక్ తీసుకొని అందులో రివర్ ఎక్కడుంది, ఆర్గనైజేషన్ ఏంటి అని అవేంటి ఇవేంటి అని అంత పెద్ద టైం వేస్ట్ చేసుకోకండి. మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడే దాంట్లో వచ్చే స్టాటిక్ పార్ట్ని కవర్ చేయండి. సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది, ఎక్కువ బర్డెన్గా కూడా అనిపించదు. సో 2 పోర్షన్స్ కూడా కవర్ అవుతాయి. సో ఎక్కువ మోస్ట్లీ గుర్తుంచుకోండి, కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ ప్యారలల్గా ఉంటాయి అన్నట్టు. మీరు ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడే ఆటోమేటిక్గా ఇది కూడా ప్రిపేర్ అవ్వాలి. సో కంప్లీట్గా చదవాలి. దెన్ బ్యాంకింగ్ అవేర్నెస్కి వచ్చేస్తే సేమ్ ఇక్కడ ఎక్కువ ఏం క్రిటికల్ టర్మ్స్ ఇవ్వడు, మ్యూచువల్ ఫండ్స్ నుంచి, క్యాపిటల్ మార్కెట్ నుంచి అలాంటివి ఏమి ఇవ్వడు, నార్మల్ టాపిక్స్ ఇస్తాడు. ఇందులో నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ వస్తాయి. మేజర్గా మనకు జనరల్ అవేర్నెస్లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ 2 కంబైండ్ అయ్యి వస్తాయి. అందులో కూడా కరెంట్ అఫైర్స్ 90% ఎక్కువ వస్తాయి, స్టాటిక్ ఒక 5% ఇది 5% ఇది అని అనుకోవాలి. ఎక్కువ కరెంట్ అఫైర్స్ వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా స్టాటిక్ వస్తాయి. సో మీరు కరెంట్ అఫైర్స్ బాగా డీటెయిల్గా చదివితే దాంట్లో స్టాటిక్ కూడా కవర్ అయిపోతుంది. సో కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మీకు డైలీ హ్యాబిట్ ఉన్నా లేకపోయినా మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చదవండి. ఒక 1 అవర్ మీరు డైలీ కరెంట్ అఫైర్స్కి ఎలాగైనా ఇవ్వండి. మీకు ఇది ఎలాగో ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మీ సెల్ఫ్ గ్రోత్కి కూడా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే మీకు చుట్టుపక్కల ఏమవుతుందో అది తెలియాలి కదా. సో మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఎలాగైనా మీ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇది మీకు చాలా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ ఇన్ లైన్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఇప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆర్ఆర్బీపీఓ 29 సెప్టెంబర్, ఆర్ఆర్బీ క్లర్క్ 6 అక్టోబర్, ఐబీపీఎస్ క్లర్క్ 13 అక్టోబర్. సో ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ మనం ఈ ఇయర్ క్యాలెండర్లో ఫేస్ చేయబోయేది ఆర్ఆర్బీపీఓ, అది 29 సెప్టెంబర్కి ఉంది. సో
ఇయర్ ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అండ్ ఆల్సో ఏమి ఎలా వస్తుంది జిఏ సెక్షన్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా టఫ్ వచ్చింది. ఈ ఇయర్ ఎలా వస్తుందో అన్న చిన్న భయం అయితే డెఫినెట్గా ఉంటుంది. సో దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ 20 డేస్లో మనం ఎలా ప్లాన్ చేసుకుంటే మనం ఎక్కువ స్కోర్ చేయగలం అది చూద్దాం. అసలు ఫస్ట్ ఐడియల్గా బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో జనరల్ అవేర్నెస్ ఎన్ని మంత్స్వి, అంటే కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్వి ప్రిపేర్ అవ్వాలి. సో ఐడియల్గా అయితే 6 months. ఐడియల్ ఈజ్ 6 months కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. కాకపోతే మీరు అసలు కరెంట్ అఫైర్స్ని టచ్ చేయలేదు, అసలు డైలీ కాదు, వీక్లీ కాదు, మంత్లీ కూడా చేయలేదు అని అనుకుంటే ఇప్పుడు మీరు ఈ 6 monthsని టచ్ చేయకండి అస్సలు. అంటే ఒకటేసారి 6 monthsవి తీసేసుకొని ప్రతి మంత్వి ఒక బుక్లా తీసుకేసుకొని, లేకపోతే ఎక్కడైనా పీడిఎఫ్స్ అయినా సెర్చ్ చేసేసి 6 monthsవి చదువుదామని కూర్చున్నారనుకోండి 20 days, అస్సలు ఆ 6 months అస్సలు కవర్ కావు. ఒకవేళ మీరు డే అండ్ నైట్ కష్టపడి చదివినా అవి మీకు గుర్తుండవు, ఎగ్జామ్ టైంలో మొత్తం బ్లాంక్ అయిపోతుంది. సో మీరు ఈ 6 months అయితే ఇప్పుడు టచ్ చేయకండి. సో మరి ఏం చదవాలి? సో మీరు ఫస్ట్ 4 months తీసుకోండి. 4 months అంటే ఎలా తీసుకోవాలి? ఇప్పుడు RRBPO 29 సెప్టెంబర్కి ఉంది కదా, సో సెప్టెంబర్ 20 వరకు చదవాల్సిందే. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి 15 days బిఫోర్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ అడుగుతాడు. సో మనం చదవాలి. సో సెప్టెంబర్ 20 కదా, సో మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇవి మీరు కవర్ చేయాలి, కంప్లీట్గా కవర్ చేయాలి. సో ఇప్పుడు కవర్ చేయాలి కదా అనేసి మీరు మే నుంచి బుక్ తీసుకొని చదవడం స్టార్ట్ చేయడం అలా కాదు. మీరు ఎప్పుడైనా మెయిన్స్ ఎగ్జామ్ డేట్ చూడాలి. డేట్ చూసి దానికి బిఫోర్ మంత్స్ ఉంటాయి కదా, అదే ఆర్డర్లో కరెంట్ అఫైర్స్ మొదలు పెట్టాలి. సో ఇప్పుడు మనకు సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఆగస్ట్ని చూస్ చేసుకోండి. ఆగస్ట్ మంత్ మొత్తం థరోగా చదివేయండి, లైన్ టు లైన్ ఎవ్రీ డీటెయిల్ ఆగస్ట్ చదవండి. దెన్ జూలై, దెన్ జూన్, దెన్ మే. సో మీరు ఇలా బ్యాక్వర్డ్స్ రండి. ఎప్పుడైనా మెయిన్స్ ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు బ్యాక్వర్డ్స్గా రండి, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో. సో మీరు బ్యాక్వర్డ్స్గా వస్తే, ఎందుకంటే మోస్ట్లీ 2-3 years నుంచి ఎగ్జామ్కి ముందు 2 months 3 months అక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మీరు ఫస్ట్ ఆగస్ట్, జూలై, జూన్ కవర్ చేసేయండి. రీజనింగ్ అండ్ క్వాంట్లో ఎక్కువ టైం ఇస్తున్నాం, ఇవి ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు మే స్కిప్ చేసినా ఏం కాదు. కాకపోతే దీంట్లో కూడా ఎక్కువ మార్క్స్ రావాలి అని అనుకుంటే మే, జూన్, జూలై, ఆగస్ట్ అయితే థరోగా కంప్లీట్గా చదవండి. చదవమన్నారు కదా అనేసి ఏదో పైకి అలా చదివేస్తే మీ కరెంట్ అఫైర్స్ అసలు కంప్లీట్ అయినట్టే కాదు. మీరు చదవడం కూర్చుంటే కంప్లీట్ న్యూస్ చదవాలి. ఎందుకంటే ముందులాగా జస్ట్ అపాయింట్మెంట్స్ ఇలా అడగట్లేదు, డెప్త్లో అడుగుతున్నాడు. ఒకవేళ స్కీమ్స్ అయినా డెప్త్లో, డాటా రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి మీరు డెప్త్లో చదవండి అండ్ రివైజ్ చేస్తూ ఉండండి. సో ఇలా ఈ మంత్స్ కవర్ చేయాలి. ఎక్కడి నుంచి కవర్ చేయాలి, ఏ సోర్సెస్ ఉన్నాయి, ఎలా కవర్ చేయాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఈ 4 months కవర్ చేయాలి కరెక్టే. ఎక్కడి నుంచి చదవాలి? సో ఇక్కడ మనము ఒక చిన్న నోట్, ఇప్పుడు 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ. వన్ టైప్ ఆఫ్ స్టూడెంట్ ఏమో జస్ట్ జిఏలో సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ అయితే చాలు, వేరే సెక్షన్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తా నేను, అందులో నుంచి ఓవరాల్ క్లియర్ అయిపోతా నేను అనుకునే వాళ్ళు ఉంటారు. దెన్ నెక్స్ట్ వేరే వాళ్ళు, అరే నా వేరే సెక్షన్స్ అంతా ఎక్స్ట్రా హైగా మార్క్స్ ఏం రావట్లేదు, జిఏలో కూడా వస్తే ఓవరాల్గా హై అయిపోతాయని కొంతమంది ఉంటారు. సో ఓన్లీ జిఏలో కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలనుకునే వాళ్ళు మీరు మంత్లీ పీడిఎఫ్స్ అయినా, ఎగ్జామ్కి ముందు మ్యారథాన్ లాగా రివిజన్స్ వస్తాయి కదా క్లాసెస్, అవి చూసుకున్నా కట్ ఆఫ్ క్లియర్ అయిపోద్ది. వేరే వాళ్ళు ఇప్పుడు జిఏలో కూడా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి అలా అనుకునే వాళ్ళు ముందు నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళు డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నోట్స్, అసలు మనము కరెంట్ అఫైర్స్ని 3 forms-లో రివైజ్ చేసుకోవచ్చు, వీడియోస్, పీడిఎఫ్ అండ్ నోట్స్. సో నోట్స్ రెడీ చేసుకునే వాళ్ళు ఇప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తారు కదా, డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తే వాళ్ళు నోట్ చేసుకుంటూ వెళ్తారు కదా, నోట్ చేసుకుంటూ వెళ్తే ప్రతిదీ నోట్ చేయకండి. అంటే వాళ్ళు చెప్తుంటే ఏదో స్టోరీ లాగా మొత్తం రాసేయడం, పాయింట్ టు పాయింట్ రాయకుండా మొత్తం రాసేయడం అలా చేయకండి. పాయింట్ టు పాయింట్ అయినా డైలీ ప్రతి న్యూస్ రాయాల్సిన అవసరం లేదు. నోట్స్ అంటే జస్ట్ డాటా రిలేటెడ్ నోట్సే రాయండి. ఎందుకంటే ఆర్బీఐ న్యూస్ వచ్చింది అనుకోండి, అందులో డాటా ఎక్కువ ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు జన్ధన్ యోజన తీసుకుందాం అనుకోండి, దాంట్లో ఎన్ని కోట్ల మందికి అకౌంట్ ఉంది, అందులో ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నాయి, అలాంటివి డాటా గుర్తుంచుకోవడం కష్టం కదా. సో అవి డాటా ఒక దగ్గర ఉంటే మీకు రివిజన్ చేసేటప్పుడు తొందరగా రివైజ్ అవుతుంది. ఇంకా జీడిపి ప్రొజెక్షన్స్ ఉంటాయి కదా, అంటే మూడీ అయినా, S&P అయినా, వరల్డ్ బ్యాంక్ అయినా, ADB అయినా వాళ్ళు ప్రొజెక్షన్ చేస్తుంటారు కదా
ఇండియా జీడిపి ఇంత ఉంటుంది వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఒక దగ్గర రాసుకుంటే అప్డేట్ అయినప్పుడు దాన్ని క్రాస్ చేసేసి పక్కన రాసుకుంటే మీకు రివిజన్లో చాలా హెల్ప్ అవుతుంది. అలా కాకుండా మీరు ప్రతిదీ నోట్స్లోనే రాస్తూ ఉన్నారనుకోండి, అవి మీరు ఒక 3 monthsవి రాసినా ఇంత లావ్ అవుతుంది బుక్. అది మీరు ఎగ్జామ్ టైంలో రివిజన్ చేయాలనిపించదు. అబ్బో ఇంత చదవాలి, ఒక బర్డెన్ లాగా అనిపిస్తుంది. సో ప్రతిదీ నోట్ చేయకండి. మీకు జస్ట్ డాటా రిలేటెడ్ అయినా, జీడిపి గ్రోత్స్ అయినా, ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎవరు టాప్లో ఉన్నారు అలాంటివి నోట్ చేసుకోండి అంతే. సో ఇప్పుడు పీడిఎఫ్ అండ్ వీడియోస్. సో మీకు ఫ్రీ సోర్సెస్ చెప్పాలనుకుంటే మీకు తెలిసినట్టు చాలా ఫ్రీ సోర్సెస్ ఉన్నాయి. అసలు ఇందులో నుంచి ఒక్కటి తీసి ఇది మీకు బెస్ట్, ఇందులో నుంచి చదివితే ఇవే క్వశ్చన్స్ వస్తాయి అని నేను చెప్పలేను, నేను కాదు ఎవ్వరు కూడా చెప్పలేరు. సో నేనేం చేస్తానంటే నేను యూజ్ చేసిన అయితే మీకు కరెక్ట్గా చెప్పగలను కదా. సో అసలు నేనేం ప్రిపేర్ అవుతున్నా, నేను ఎలా ప్రిపేర్ అవుతున్నా. సో ఫస్ట్ నేను డైలీ సిఏ మార్నింగ్ అడ్డాలో ఆశీష్ గౌతమ్ సార్ ఉంటారు కదా, ఆశీష్ గౌతమ్ సార్ది 7 AM క్లాస్ వింటా. అది అంటే 7 AM వింటా అంటే అలా కాదు, నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఒక 1 hour సేమ్ డైలీ సిఏ క్లాస్ ఇస్తా. దెన్ పీడిఎఫ్ సేమ్ అడ్డాలోనే ద హిందూ ప్రివ్యూ వస్తుంది కదా, ద హిందూ ప్రివ్యూ, అవి మంత్లీ వస్తాయి వాళ్ళవి. సో మంత్లీ కరెంట్ అఫైర్స్ని అలా రివైజ్ చేస్తా. అవి డీటెయిల్గా ఉంటాయంటే డీటెయిల్గా ఉండవు, నార్మల్గా రివిజన్ పార్ట్ కోసం అయితే యూస్ఫుల్ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ క్లాస్ ఇక్కడ వింటా. దెన్ మంత్లీ ద హిందూ ప్రివ్యూ. వీడియోస్ అంటే అఫైర్స్ క్లౌడ్వి వీక్లీ క్లాసెస్ ఉంటాయి వీడియో కోర్స్లో. సో అఫైర్స్ క్లౌడ్లో వీక్లీ క్లాసెస్ వింటా. అండ్ నోట్స్ సేమ్ నేను నా హ్యాండ్ రిటెన్ నోట్స్వి సమ్ డాటా రిలేటెడ్ నోట్స్ రెడీ చేసా అంతే, అవి చూస్తా. ఇవి జస్ట్ ఎగ్జామ్ టైంలో చూస్తా, ఇప్పటి నుంచే రివిజన్ చేయను నేను. ఇది డాటా రిలేటెడ్ కాబట్టి కొంచెం ఎక్కువ గుర్తుండడానికి ఎగ్జామ్కి 2-3 days బిఫోరే ఓపెన్ చేస్తాను నోట్స్. దానికన్నా ముందు ఇవి డైలీ సీఏ మాత్రం కన్ఫామ్గా డైలీ చేస్తూ ఉంటా. పీడిఎఫ్స్ ఇప్పుడు ద హిందూ ప్రివ్యూ మంత్లీ, ఇవి వీక్లీ ఏమో అఫైర్స్ క్లౌడ్లో వీడియో సెషన్ చూస్తా. అండ్ ఆల్సో బుక్ అనేది అడ్డాలోనే సేమ్ అడ్డాలో క్వార్టర్లీ మ్యాగజైన్ వస్తుంది. ఇది పెయిడ్, సో ఇది ఫ్రీ కాదు, ఇది పెయిడ్. సో నేను ఇది యూజ్ చేస్తున్నా. సో ఇది క్వార్టర్లీ వస్తుంది కాబట్టి ఏప్రిల్, మే, జూన్. సో నేను జూన్ స్టార్ట్ చేసాను, ముందువి చేయలేదు కానీ ఇవి స్టార్ట్ చేసా. సో ఈ బుక్ చదువుతున్నా, ఇది పెయిడ్ కాకపోతే ఇది నేను చదువుతున్నా. సో నా సోర్సెస్ ఇవి. నేను ఈ సోర్సెస్తో ప్రిపేర్ అవుతున్నా. నా జిఏ సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఇంతవరకు క్లియర్ అవ్వకుండా అయితే ఉండలేదు, ఎవ్రీ టైం క్లియర్ అయింది. సో ఇలా నేనైతే ప్రిపేర్ అవుతున్నా. మీరు ఈ 20 daysలో ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు ఈ 4 monthsవి కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా చదవండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కంప్లీట్గా చదవండి. పైన అస్సలు చదవకండి. ఒక్కసారి చదివేసి ఊరుకోకండి, ఒక 2-3 times రివిజన్ చేయండి. అసలు రివిజన్ లేకపోతే మీకు అసలు గుర్తుండవు ఎగ్జామ్ టైం వరకు. సో రివిజన్ ఈజ్ సో ఇంపార్టెంట్. మీరు ఎంత టైమ్స్ రివిజన్ చేస్తే అన్ని టైమ్స్ అంత మంచిగా గుర్తుంటుంది. రివిజన్తో పాటు మీరు డైలీ క్విజెస్ ఇవ్వండి. ఇది నేను కూడా చేస్తా, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం డైలీ క్లాస్ వింటాం కదా, క్లాస్ విన్నాక ఈవినింగ్ అయినా నైట్ అయినా మీరు డైలీ క్విజ్ ఇవ్వండి, డెఫినెట్గా గుర్తుంటుంది. అండ్ మార్క్స్లో కూడా సెక్షనల్ మార్క్స్ వస్తాయి కదా, జిఏ సెక్షనల్ మార్క్ ఇవ్వండి. అందులో నుంచి కూడా మీకు ఏదైనా న్యూస్ మిస్ అయితే అందులో కవర్ అవుతుంది. సో మీరు డైలీ క్విజెస్ ఇవ్వండి, సెక్షనల్ మార్క్స్ ఇవ్వండి. ఈ 4 monthsని 2-3 times రివిజన్ చేయండి. ఈ 4 months 20 days కాబట్టి ఈజీగా చెప్పలేను, కంప్లీట్గా న్యూస్ చదవాలి కాబట్టి మీకు కవర్ అయిపోతాయి. ఇది 2-3 times రివిజన్ అవుతుంది. దాంతోపాటు డైలీ క్విజెస్ అండ్ మార్క్స్ ఇవ్వండి, మీకు డెఫినెట్గా గుర్తుంటాయి, ఎగ్జామ్లో మంచిగా స్కోర్ చేయగలరు. మీరు మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఏదో ఎక్స్ట్రాగా చేయని అవసరం లేదు. జస్ట్ ఈ 4 monthsని కంప్లీట్ న్యూస్ లాగా చదవండి. అండ్ రివిజన్, డైలీ క్విజెస్, మార్క్స్ ఇవే రిపీటేటివ్గా చేయండి.
చదవండి, మళ్ళీ దాని రివిజన్, డైలీ క్విజెస్, మార్క్స్, చదవడం, రివిజన్, డైలీ క్విజెస్, మార్క్స్ ఇవి చేశారనుకోండి మీకు డెఫినెట్గా మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఎక్కువ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే, మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే, మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. ఐ hope you love this video. See you in the next video. Bye bye.